ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకి, నాతోటి సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎదురుగా కూర్చున్న పెద్దలైన వారిని బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. ఈ ప్రాంతానికి దేవుని కృపలో ఇది ఇంతకుముందు ఒకసారి ఇదే ప్రాంతంలో మరొక చోట మీటింగ్స్కి వాక్యం చెప్పడానికి రావటం జరిగింది. ఈ సంఘాన్ని చూడటం ఇదే ప్రథమం. చిలకలూరుపేట గాస్పల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న 125 మంది సేవకుల్లో దేవుని కృపను బట్టి భయభక్తులు కలిగి మాకు నచ్చిన సేవకుల్లో మీ దానియేలు గారు ఒకరు. గట్టిగా దేవుని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నందుకు వేలాదిగా కృతజ్ఞతలు. మంచిది. ఈరోజు ఎప్పటి నుండో వీళ్ళ నాన్నగారు నేను ఏఎంజీలో దైవజనులు జాన్ డేడై గారి కుమారుడి దగ్గర, జెస్సిబాబు గారి దగ్గర సువార్థికల డిపార్ట్మెంట్లో 100 మంది సువార్థికల డిపార్ట్మెంట్లో నేను 12 సంవత్సరాలు చేశాను. సుబ్బారావు గారు ఎప్పటి నుంచో తెలుసు, కానీ వీళ్ళ నాన్నగారు అని తెలియటానికి 2025 నవంబర్ 7వ తారీఖు పట్టింది. చాలా సంతోషం. దేవుని మహాకృప ఇరువురు చేస్తున్న పరిచర్యను బట్టి శ్రేష్టమైన అనుభవం. 13 సంవత్సరాల పాటు దేవుని యొక్క కృపలో రక్షించబడి 14వ సంవత్సరాన్ని జనరల్గా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇంకా హ్యాపీ డేస్ ఎన్నో జరుపుకుంటారు. కానీ దేవునిలో పుట్టినరోజును జరుపుకోవటం బహుదీవెన. దేవునికి స్తోత్రం. అదెంతో ఆశీర్వాదం, అదెంతో దీవెన. అందుకని అంటాడు, చూడు తల్లి, కీర్తనల గ్రంథము 66:16 చదువుదాం. కీర్తనల గ్రంథము 66:16. దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా ఆలకించుడి. ఆయన నాకు చేసిన కార్యములు నేను వినిపించదను, నేను వివరించదను. దేవుడు 13 సంవత్సరాల్లో దేవుడు మనల్ని కాపాడినందుకు భయభక్తులు కలిగిన వారందరినీ భక్తుడు పిలుస్తున్నాడు. మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించదును అంటున్నాడు. ఆ కృతజ్ఞత కలిగిన స్థితిని బట్టే దేవుడు మరొక సంవత్సరంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నా. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మీ మనస్సు ఎక్కడుందో కూడా మాకు గ్రహింపు తెలిసిపోద్ది. అమ్మ ఇటు చూడండి పిల్లలు, ఇంకా ఏం చెప్పలేదుగా వెతకబాకండి. మీ మనస్సు ఎక్కడుందో కూడా తెలిసిపోద్ది, నీ మైండ్ ఎక్కడుందో కూడా తెలిసిపోద్ది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటే భవిష్యత్తు దినాలు చాలా దీవెనకరంగా మార్చబడతాయి. 13 నుండి 14 సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ 14 అనేది పాత నిబంధనలో ఈ చరిత్రకు ఆధారమైన రోజు. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దాని నియామక కాలమున, ఈ నెల రైట్ ఎన్నోది 14వ దినమున సాయంకాలమందు దాని కట్టడలన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. అదే లేవీకాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం.
మొదటి నెల రైట్ 14వ దినమున రైట్ సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. 2 వచనాలు విను తల్లి, పిల్లలారా వినాలి. 2 వచనాలు సాయంకాలమందే. ఈరోజు కృతజ్ఞత కూడా సాయంకాలమే. 14వ సంవత్సరం దేవునికి ఇష్టమైన పస్కా పండుగ 14వ రోజు ఆచరించాలి. అది ఎంతో దీవెన, ఎంతో ధన్యత. అయితే 14వ సంవత్సరంలోకి దేవుడు మనల్ని నడిపించినందుకు ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో అది వినే మనస్సు ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, చేరి ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం, వినాలమ్మా, ప్రార్థనకు వచ్చాం, మనస్సుతో నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అది ఎంత సమయమైనా కానీ మనస్సు గనక ఇక్కడ లేదనుకో కూర్చోలేవు, వెళ్ళలేవు. ఎందుకు? ఈ ఊరుళ్ళు అయితే గబక్కన వెళ్తారు, అదే సందెపూడళ్ళు అయితే ఆటో స్టార్ట్ కావాలి. కూర్చోలేవు, వెళ్ళలేవు, మనసు అంతా గందరగోళంగా ఉంటుంది. అదే ఒక మనసుతో నిబంధన చేసుకొని వస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక అనుభవాన్ని తెలియచేయాలి. దైవజనులు జాన్ డేవిడ్ గారి మందిరంలో సుమారుగా 30 సంవత్సరాలు అక్కడే సండే స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి అక్కడే ఆ పరిచర్యలో పెరిగాం. ఆ క్రిస్టియన్ అసెంబ్లీ నిరీక్షణ ప్రార్థనా మందిరం ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే సమయానికి సుమారుగా దైవజనులు జాన్ డేవిడ్ గారు 2005లో ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి ఆ సంఘం 2000 మంది ఉండేవాళ్ళు. 2000 మంది ఉండేవాళ్ళు. ఆ ఆరాధన జరిగే సమయం ఆదివారం ఏంటిదంటే, మిగిలిన వాళ్ళందరూ వచ్చే లోపే గంగపాలెం నుండి, గొట్టిపాడు నుంచి, ఇంజనంపాడు నుంచి, ఈ పల్లెటూరుల నుంచి కొంతమంది ప్రత్యేకంగా ఆటోలు వేసుకొని కొంతమంది వచ్చేవాళ్ళు. ఏది ఇంకా సండే స్కూల్ జరుగుతున్న సమయానికే వస్తారు. ఆరాధన మొదలవ్వటం కాదు, సండే స్కూల్ ప్రారంభించే సమయానికే వచ్చేవాళ్ళు. 9 దేవుని సన్నిధిలో ఉండి 1:30కి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. తర్వాత భోజనాలు జరుగుతాయి, భోజనాలు తిని చాలామంది వెళ్ళిపోతారు. తర్వాత పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేసి వెళ్ళిపోతారు. కానీ పొద్దున ఆటోకి వచ్చిన వాళ్ళు మాత్రం గబగబా అన్నం తిని మాత్రం వెళ్ళరు. అట్లనే ఉండి అక్కడే పరిచర్య చేసి అక్కడే మాట్లాడుకొని అక్కడే రెస్ట్ తీసుకొని చిన్నగా 4ంటికి లేచి వెళుతూ ఉంటారు. అంటే అర్థమైందంటే ఒక రోజంతా నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని స్తోత్రం. గట్టి చదువు, హల్లెలూయా. ఉదయం 9ంటికి వచ్చిన వాళ్ళు ఎన్నింటికి వెళ్తున్నారు చెప్పాలి అందరు. అమ్మ ఇటు చూడు,
వెంటనే స్పాంటేనియస్గా మాట్లాడిన దిక్కులు చూడొద్దు. ఇప్పుడు అబ్బాయి దిగగానే చూడటం, ఎక్కగానే చూడటం ఇవన్నీ కాదు. వాక్యం మీద మనసు పెట్టు. 9ంటికి వచ్చిన వాళ్ళు ఎన్నింటికి వెళ్తున్నారు? 4ంటికి. మరి మీరు ఎన్నింటికి ఆలయానికి వస్తున్నారో, ఎన్నింటి దాకా ఉంటున్నారో, ఎన్నింటికి వెళ్తున్నారో, నీ మనస్సు ఎక్కడుందో బాగా ఆలోచించు. 13 సంవత్సరాల తర్వాత కూడా దేవుని ఘనపరచాలి అనే మనస్సును బట్టి బహుగా ఆశీర్వదిస్తాడు. రండి వేగంగా దేవుని వాక్యంలోకి వెళదాం. కీర్తనల గ్రంథము, బైబిల్ త్వరగా ఓపెన్ చేయండి. 32వ అధ్యాయము. సంఘ బిడ్డలు చదవాలి, స్త్రీలని పురుషులని కాదు, ఎవరైనా సిద్ధంగా ఉండాలి. 32వ అధ్యాయము 8వ వచనం. ఇంకా గట్టిగా వేగంగా చదువుమ్మ, గట్టిగా చదువు. నీకు ఉపదేశము చేసేదను, నడవవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. గట్టి చదువు, హల్లెలూయా. మరొకరు చదవండి సార్, అదే వచనం త్వరగా అందించండి. నీకు ఉపదేశము చేసేదను. ఆగాలి, ఇటు చూడమ్మా, జాగ్రత్తగా విందాం. ఒకటి, నీకు ఉపదేశం చేస్తానన్నాడు. రెండోది, నువ్వెట్లా నడవాలో నీకు నేర్పిస్తానన్నాడు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ కూడా గుర్తుంచుకోండి, మన మనస్సు దేవుని వైపు మారేంత వరకు దేవుడు కొన్ని రకాలుగా నేర్పిస్తూ ఉంటాడు. నీకు అర్థమయ్యే రీతిలో చెప్తా, బాగా గుర్తుంచుకో. దేవుడు నడవవలసిన మార్గం నీకు చెబుతున్నప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే కనీసం నువ్వు వినే వ్యక్తివై ఉండాలి. విని నేర్చుకునే వ్యక్తివై ఉంటే దేవుడు నిన్ను సరిదిద్దుతాడు. చిన్న ఎగ్జాంపుల్, అమ్మాయిడు చూడు తల్లి, ఈ చర్చికి వచ్చేటప్పుడు ఈ టర్నింగ్ ఉంది, అక్కడ దానియేల్ గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు నిలబడి ఉన్నాడు. ఈ చర్చికి వచ్చే అబ్బాయి సైకిల్ వేసుకొని వేగంగా వచ్చి వాళ్ళ ముందు పడ్డాడు. వెంటనే వీళ్ళిద్దరూ అయ్యో మనకు తెలిసిన అబ్బాయి అని చెప్పి ఇట్లా పైకి లిఫ్ట్ చేశారు, పైకి నిలబెట్టారు. నిలబెట్టగానే అబ్బాయి ఏం చెప్పాలి? కొద్దిగా వాయిస్ రానివ్వండి, మాట్లాడండి. అందరు తెలుగు వాళ్ళేనమ్మా, తెలుగు వాళ్ళ మాట్లాడండి కొద్దిగా. చెప్పు, ఏమని చెప్పాలి? ఇంగ్లీష్ రాకపోతే చాలా వందనాలన్నా నన్ను చేశారు. ఇట్లా పైకి లేపేటప్పుడే చెయ్యి ఇదిలించుకున్నాడు అనుకో, పాస్టర్ గారు చెయ్యి ఇదిలించుకున్నాడు. రెండోసారి కూడా మళ్ళీ వేగంగా వచ్చి పడ్డాడు. పాస్టర్ గారు లేపుతారా? పర్లేదు, నువ్వు లేపుతావు, ఆయన దాకా కాదు, నువ్వు లేపుతావు. ఎందుకు? మొన్న ఫస్ట్ టైం పడినప్పుడే సహాయం చేస్తే చిన్న మాట థ్యాంక్స్ వందనాలని చెప్పడానికి మనసు రాల. ఈసారి తలకాయ పగిలినా కూడా లేపరు. కారణం ఏంది? దేవుడు ఇప్పటిదాకా చేసినందుకే ఏమి కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఇప్పటిదాకా చేసినందుకే ఏమి కృతజ్ఞత కలిగి ఉన్నావు? దేవుడు సరైన మార్గంలో నిన్ను నడిపించాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు వినకపోతే, గ్రహించకపోతే, ఆలోచించకపోతే నిన్నెట్లా నడిపిస్తాడు? నీ మీద దేవుని కనుదృష్టి ఉండాలి అంటే దేవుని మాట వింటున్నట్టు ఆయనకు తెలియాలిగా. చదువమ్మా, ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, బోధించదను. రైట్, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది, ఏది ప్రారంభించాలి, ఏది ప్రయత్నం మొదలు పెట్టాలన్నది దేవుడే నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వు ఉంటే. అందుకనే చిన్న ఎగ్జాంపుల్ నీతో మాట్లాడుతున్నాడు. కింద వచ్చిన చదువయ్యా. రైట్, బుద్ధి జ్ఞానములు లేని, అందరూ చదువుదాం తల్లి, బైబిల్స్ ఉన్నవారందరూ చదవండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు అలాంటి మనస్సు దయచేసి మీకొద్దు. తర్వాత అంటే అవి గనక మాట వినకపోతే నువ్వేం చేస్తున్నావో బైబిల్ చెబుతుంది. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. అంటే అర్థమేం తెలుసా? అమ్మాయిడు చూడమ్మా, జాగ్రత్తగా విను, మర్యాదగా ప్రార్థనకు రమ్మ,
మందిరానికి రమ్మా, ఆరాధనకు రండమ్మా, చర్చికి రండమ్మా, బాప్తీసం తీసుకోండమ్మా, జాగ్రత్తగా ఉండండమ్మా అని చెబితే తొందరగా మారే మనస్సు తొందరగా మనుషుల్లో రాదు. దేవుడు అందుకని చెబుతున్నాడు, జంతువులకైతే బుద్ధి జ్ఞానాలు ఉండవు. అవి మాట వినకపోతే ఏం చేస్తారంటే వాటిని కంట్రోల్లో చేస్తారు. కానీ మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ తర్వాత వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకో. 10th అయిపోయి కాలేజీలో జాయిన్ అవుతారో లేదో, ఇక అన్నీ ఇటు చూడమ్మా పిల్లలారా వినండి, ఇక అన్ని స్టైల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. 10th అయిపోగానే అన్ని స్టైల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఆ స్టైల్స్ అన్నీ చేంజ్ అయిన టైంలో కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ చెప్పిద్ది, అయ్యా అమ్మ ప్రార్థనన్న చేసుకో, లేదా ప్రార్థనన్న చేయించుకొని కాలేజీకి బయలుదేరు అంటే ఈ స్టైల్స్ అన్నీ మారే ఆ మనసులో ఉండటం వల్ల మాకు తెలుసులే, ఇవన్నీ మాకు తెలుసులే అంటారు. ఎవరితో చెప్పు, ఎవరితో? తల్లిదండ్రులతో. రైట్. ఇక స్పీడ్ పెరిగిద్ది, సైకిలో బండో ఏదో స్పీడ్ పెరిగిద్ది. ఇక ఆ వేగంతో వెళుతూ ఇటు చూడమ్మా, వేగంతో వెళుతూ బాగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఇలాంటి దారిలో గనక అయితే ఎదుర్రాయి తగిలి కాలి బొటన వేలు గోరు మొత్తం ఒక్క దెబ్బకి లెగిసింది. ఆ దెబ్బ తగలగానే కింద పడగానే ఏమని అరుస్తాడమ్మా? పర్వాలేదు అరవండి. ఇంటికాడ ఏమన్నాడు? ఎవరితో? ఇప్పుడు రోడ్డు మీద ఏమని అరుస్తున్నాడు? దెబ్బ తగిలినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అమ్మ ముందే ఏమని చెప్పింది? ప్రార్థనన్న చేసుకో, లేదా ప్రార్థనన్న చేయించుకొని బయలుదేరు. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో దాటించడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినేవారికి కృప వెంబడిస్తోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా రండి, ఎఫెసీ పత్రిక త్వరగా తీద్దాం. 5వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. రైట్, అందరూ చదవండి తల్లి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. గట్టి చదువు హల్లెలూయా. ఇప్పుడు రాగానే మేము వేరే ఇంట్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అక్కడికి వచ్చిన దానియేల్ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఎవరికో ఇంకా ఫోన్లు చేస్తున్నాడు. అమ్మ వినమ్మ, ఎవరికో ఇంకా ఫోన్లు చేస్తున్నాడు. బయలుదేరారా? ఎట్లా వస్తున్నారు? జాగ్రత్తగా రండి. ఎంత దూరం వచ్చారు? పదే. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రార్థనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కూడా ఇక్కడ గడపాలి. అంతే ధన్యత, ఎంతో ఆశీర్వాదం. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. ఈ శ్రేష్టమైన ఆ సంతోషంలో వాళ్ళు కూడా పాల్గొనాలి. గనుక బైబిల్ ఏం చెబుతుందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. గట్టి చదువు హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవాలి. అంత దూరమా ఏడొస్తాంలే, పర్చూరు దాకా కుదరదులే, రేపు ఆదివారం ఎటు వస్తాంగా. రైట్. ఈలోపు ఏదైనా పరిస్థితి తారుమారైపోతే దేవుడిచ్చిన టైం, దేవుడిచ్చిన అవకాశం, దేవుని సన్నిధిలో గడపటం ఎంతో దీవెన. రండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. త్వరగా తీ తల్లి, పేజ్ నెంబర్ చెప్పమ్మా. బైబిల్ చూడు. 562. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. రైట్, ఇంకా గట్టిగా అందరూ చదవండి తల్లి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము
పేజీ నెంబర్ చెప్పినా కూడా ఇంకా ఎదుగుతున్నారు. 562. చూడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం గట్టిగా చదువుదాం. అందరూ సంఘం చదవాలి గట్టిగా. దుర్దినములు, ఇంకా గట్టిగా, దుర్దినములు, ఇంకా గట్టిగా, దుర్దినములు రాకముందే. ప్రైజ్ ది లార్డ్. గట్టి చదువు, హల్లెలూయా. దుర్దినములు రాకముందే అన్నాడంటే ఇప్పుడు ఏ దినాల్లో నువ్వు ఉన్నట్టు? ఒక్కళ్ళకు కూడా ఆలోచన రాలేదా? దుర్దినాలు రాకముందే అన్నాడు అంటే ఇప్పుడు ఎలాంటి రోజుల్లో నువ్వు ఉన్నట్టు? మంచి రోజుల్లో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. అంటే నాకు ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికైనా ఉందా? మీకే కాదు, మాకు కూడా లేదు. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఇదిగో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అని ముందు చెప్పాడు. ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాడంటే, దుర్దినములు రాకముందే. ఎప్పుడు ఏమొచ్చిద్దో తెలియదు. బాగా విను తల్లి, మొన్నే తుఫాన్ వచ్చి వెళ్ళింది 24వ తారీఖు. ఈ రోడ్లు బాగా చీరాల వరకు వేశారు. తుఫాన్ వచ్చినప్పుడు చీరాల ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, బస్సులు ఆగిపోయినాయి. ఎందుకు? మధ్యలో 2-3 చోట్ల గండి కొట్టారు. మీకు తెలుసా? అవునా? గండి కొట్టారు. ఇంత హైవేలో గండి కొట్టడం ఏంది? హైవే మీద కూడా నీళ్లు రావటం ఏంది? అసలు చీరాల ట్రాన్స్పోర్ట్ ఆగిపోవటం ఏంది? పర్చూరు గుంటూరు ట్రాన్స్పోర్ట్ ఆగిపోవటం ఏంది? నీ వల్ల ఏమైంది? దేవుని యొక్క ఆలోచన అందుకోవటం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు గనుక దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే స్తుతించటం, ఘనపరచటం, మోకాళ్ళు వంగినప్పుడే మోకరించటం నేర్చుకోవాలి. మోకాళ్ళు వంగినప్పుడే మోకరించటం అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళు వంగే సమయంలో మోకరించలేదనుకో, వంగని సమయంలో మోకరించాల్సిన రోజు ఖచ్చితంగా వచ్చేది, గుర్తుంచుకో. దేవుని పాదాలు కన్నీళ్లతో కడగటం అలవాటు చేసుకోవాలి, లేదా గుక్క పెట్టి ఏడ్చే రోజు వచ్చింది. ఇది యథార్థం తల్లి. దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన పరిస్థితిని బట్టి దుర్దినములు రాకముందే అంటే నీకు ఇచ్చిన మంచి రోజుల్లో ఏం చేసావు? నీకోసం కుటుంబం కోసం, నీ యొక్క ఫీడింగ్ కోసం, నువ్వు ఒక తినడం కోసమే అంత టైం అయిపోతే బాగా గుర్తుంచుకోండి. ఇక్కడున్న వాళ్ళకి చిలకలూరిపేటను, సందపూడి వాళ్ళందరికీ, చిలకలూరిపేటలో సుమారుగా 150 హాస్పిటల్స్ ఉన్నాయి. కొమ్మినేని వీరశంకర్రావు గారు ఎప్పుడు గుర్తొస్తాడమ్మా? గట్టిగా రైట్. గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు డైరెక్ట్గా బండి అక్కడికి వెళ్ళి ఆగిద్ది. ఇంకా 149 హాస్పిటల్కి వెళ్ళవు. ఎందుకు? ఆయన దగ్గరికే బండి వెళ్ళి ఆగిద్ది. దేవుడు కూడా ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? నీకు మించిన సమస్య నీ ఎదుట నిలబడినప్పుడు, అప్పుడు దేవుడా అంటా పరిగెత్తుకుంటూ రాగానే దేవుడు మహాభక్తుల్ని ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువారులారా మీరెవరో. అదేందయ్యా అంత మాట అన్నావు? ఎన్నో అద్భుతాలు చేశామయ్యా, దయ్యాలు వదలగొట్టామయ్యా, సరేలే, అవన్నీ భూమి మీద చెల్లుబాటు అయినాయి. కానీ క్రమం అనేది ఒకటి ఉంది. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన టైంలో దేవుని కోసం ఎంతగా శ్రమించావో దానిని బట్టే దేవుడు దర్శిస్తాడు. దుర్దినములు రాకముందే. ప్రైజ్ ది లార్డ్. దుర్దినములు రాకమునిపై మేల్కోవాలి. దుర్దినములు రాకముందు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక దేవుని ఘనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ప్రయాసపడడానికి, దేవుని కొరకు ఎంతగానో ఘనంగా నెరవేర్చడానికి సిద్ధపడే మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. నే సాగేద యేసు నీతో నా జీవిత కాలమంతా, సాగేద యేసు నీతో
నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడచెదా, యేసుతో గడిపేదా, యేసుతో నడచెదా. పరమును చేరగా లేదా పరమును చేరగా నీ వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసు నీతో. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసు నీతో, నా జీవిత కాలమంతా. దేవుని స్తోత్రం. నీకు ఆలోచన చెప్పినప్పుడు విను. దేవుడే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంటాడు. అమ్మ వినాలి వాక్యం, జాగ్రత్తగా వినమ్మ. దేవుడు సరైన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలతో మన్నా కురిసేటప్పుడు అమ్మ వినమ్మ, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కురిపించేటప్పుడు ముందుగానే ఒకటి చెప్పాడు, ఏ రోజు ఆహారం ఆ రోజుకు తీసుకొని చాలు, తెల్లారికి మళ్ళా దాచిపెట్టుకోవద్దు. తెల్లారి దొరికిద్దో లేదని దేవుడు మాటే నమ్మక తినగలిగినంత తీసుకొని మళ్ళా ఇంకా తీసుకొని దాచిపెడితే తెల్లారేసరికల్లా ఏమైంది చెప్పాలి? పాడైపోయింది. అది వచ్చింది ఎక్కడి నుంచి చెప్పు? అది వచ్చింది ఎక్కడి నుంచి? అది ఎంత టైము దేవుడికి తెలియదా? ఈ సీజన్లో నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఆ పచ్చళ్ళు పెట్టేటప్పుడు అవన్నీ తీసుకొచ్చేది నువ్వే, క్లీన్ చేసేది నువ్వే, కడిగేది నువ్వే, కట్ చేసేది నువ్వే, కంప్లీట్గా అన్నీ కలిపేది నువ్వే. మరలా జాడీలో పెట్టిన తర్వాత 2-3 నెలల తర్వాత నేనే చేసానని మళ్ళీ చేయబెట్టి తీయొచ్చా? ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారు. తీయొచ్చా తీయకూడదా? గట్టిగా చెప్పు. మరేది నువ్వేగా చేసింది? పర్మిషన్ ఇవ్వదు. నేను ఏమైందో చూద్దామంటే నువ్వు తీసుకున్నది లాస్ట్, ఇక మిగతాది పనికిరాదు, బూజు పట్టింది. దైవ నిర్ణయం మన్నా దేవుడు కురిపించేది ఏ రోజుకి ఆ రోజే. నువ్వు ఎక్స్ట్రా డేస్కొద్దు, చివరి రోజు అంటాడు, విశ్రాంతి దినం రోజు అంటాడు, ఇంకోటి కలెక్ట్ చేసుకో అని దైవ నిర్ణయమైంది. దినములు చెడ్డవి గనుక, సరిగ్గా బాగలేవు గనుక ఉన్న టైంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో దేవుని కొరకు చెయ్యగలిగినంత చెయ్యటమే మహాభాగ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఆ వినే మనస్సును బట్టి దేవుడు దర్శిస్తాడు. రండి త్వరగా వెళ్దాం. లేవికాండము. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన టైంలో, ఆరోగ్యంలో నువ్వేం చేయాలంటే లేవికాండం చూడయ్యా, 23వ అధ్యాయం, 23వ అధ్యాయము, పేజ్ నెంబర్ అమ్మ 101. 23వ అధ్యాయము 2వ వచనం చదువయ్యా. అంటే 20 లక్షల మందితో ఇట్లా చెప్పు, ఏమని? మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఏంటి అవి? ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు త్యజించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో గోజాడడానికి, దేవుని సన్నిధిలో ఘనపరచడానికి ధైర్యంగా మీకు 3 అనుభవాలు చెబుతాను, వినమ్మ. పెద్దవాళ్ళు కూడా, బయట కూర్చున్న వాళ్ళు కూడా, వృద్ధులు కూడా వినండి తల్లి, వృద్ధులు కూడా వినండి, జాగ్రత్తగా వినండి. దైవజనులు జాన్ డేవిడ్ గారు తొలి రోజుల్లో సుమారుగా 30-40 ఏళ్ల క్రితం స్థాపించిన సంఘాలు, 1000 సంఘాల్లో ఒక సంఘం పసుమర్తిలో ఉంది. వినమ్మ, నిరీక్షణ ప్రార్థనా మందిరం. ఆ మందిరంలో పట్టంశెట్టి సాంబయ్య గారి యొక్క అన్నయ్య గారు, ఆయన చాలా పెద్ద వయసు. ఒకరోజు వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడికి వెళితే ఈ ఆరాధన క్రమం అనగానే, రొట్టె ద్రాక్షరసం అనగానే ఆరాధన క్రమం జరిగినంతసేపు, అది పావుగంట అయినా అరగంట అయినా లేకుంటే ఎంతసేపు అయినా, ఆయన వయస్సు 70 ఏళ్ళు. రాగానే ముందు కింద కూర్చుంటాడు. ఆరాధనప్పుడు జాగ్రత్తగా విను.
70 ఏళ్ల వయసులో, వినుతల్లి, 70 ఏళ్ల వయసులో ఆరాధన జరిగినంతసేపు అట్లా మోకాళ్ళ మీదే ఉన్నాడు. 70 సంవత్సరాల వయసులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ అనుభవం బోయపాలెం జాండేడయ్య గారి సతీమణి సత్యవేదం గారు కట్టించిన 1976లో కట్టించిన మొదటి మందిరం అక్కడుంది. ఒకరోజు అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే 65 సంవత్సరాల పెద్ద ఆవిడ ఒక తల్లిగారు వచ్చి, నేను వెళ్ళగానే కుర్చీ వేశారు, కూర్చున్నా. ఆమె వెంటనే రావటం వచ్చి నా కుర్చీ పక్కనే వచ్చి మోకరించింది. నేనేమో కుర్చీలో ఉన్నా, ఆమె 65 ఏళ్ళ కూర్చోవడం కాదు, మోకరించింది. నాకేమనిపించింది తెలుసా? ఏంది కుర్చీలో ఉన్నావు? ఆమె మోకరిస్తే నువ్వు కుర్చీలో కూర్చున్నావింది? వెంటనే దిగు అనిపించింది. నిమిషంలో దిగి మోకరించా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో అనుభవం జాగ్రత్తగా విను తల్లి. పరిశుద్ధ సంఘముగా కూడాలి అనేది దేవుడు నిర్ణయించిన కాలంలో, మూడవ అనుభవం భారతదేశంలోనే శ్రేష్టమైన దైవజనుల్లో ఒకరు, ఆంధ్ర రాష్ట్రానికి ఆశీర్వదించబడిన దైవజనుల్లో ఒకరు, మరి ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో పుట్టిన, గోవిందపురంలో పుట్టిన దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ మూర్తిగా దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి చర్చి ప్రక్కనే రూతమ్మని ఒక మందిరం కట్టింది ఆ తల్లిగారు. పెద్ద మందిరం, పిల్లలు కూడా లేరు, భర్త కూడా లేరు. నువ్వు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ పాస్టర్ గారిది ఆటో ఉంది, నా మాట కరెక్టా కాదా అనటానికైనా, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరందరూ ఒక 10 మంది, సందపూడి నుంచి వచ్చిన వాళ్ళు 10 మంది ఆటో వేసుకుని డైరెక్ట్గా గోవిందపురం వెళ్ళండి. అదే మందిరంలో మిగతా వాళ్ళు ఎవ్వరు లేకపోయినా ఇప్పుడు ఒక్కతే అదే మందిరంలో అట్లానే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ ఊరు మొత్తం చాలామంది బంధువులు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళున్నాయి. కానీ మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి అడుగు పెట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి భాగ్యం అది! కొద్దిసేపు గడవటానికే అసలు గందరగోళం అయిపోతుంటే, కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉండటానికే టైం కుదరకపోతుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల వయసులో ఆరాధనప్పుడు మోకరిస్తున్న వ్యక్తి, 65 ఏళ్లప్పుడు మోకరిస్తున్న స్త్రీ, ఇప్పటికీ 60 ఏళ్ల వయసులో కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్న తల్లి గురించి మీతో తెలియచేశా. మనవంతుగా దేవుని సన్నిధిలో ఎంతసేపు గడపగలుగుతున్నాం చూడయ్యా. అదే 23 4వ వచనం చదువు తల్లి. లేవికాండము 23వ అధ్యాయము. ఇవి యెహోవా నియామక కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. దేవునికి స్తోత్రం. లేవికాండము 23వ అధ్యాయము 37వ వచనం చూడమ్మా. 23వ అధ్యాయం 37వ వచనం త్వరగా, ఇంకా గట్టిగా. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు. అందరు చదవండి తల్లి ఒకసారి ఆ వచనం. ఆడపిల్లలు చదవాలి గట్టిగా. కీర్తనలు 81:10 అనుకుంటా, అది అట్లానే ఉంచి ఆ వచనం కొద్దిగా చూడు. కీర్తనలు 81:10 అనుకుంటా, చూడు త్వరగా. వెరీ గుడ్, గట్టి చదవమ్మా. అందరు చూడు. ఇంకా ఉండు, పేజ్ నెంబర్ చెప్పమ్మా, ఎతుకుతున్నారు. 496 అంట. తీయాలి బైబిల్. వెనక కూర్చున్న వాళ్ళు కూడా, అమ్మ బైబిల్స్ ఓపెన్ చేయమ్మా, ఒక్క నిమిషం బైబిల్స్ ఓపెన్ చేయి. 496 చూడమ్మా. కీర్తనలో 81:10. గట్టిగా చదువుదామా, పిల్లలు చదవాలి. ఐగుప్తుల దేశంలో నుండి నీ దేవుడైన యెహోవాను నేనే. ఏందంట మరి? ఎక్కడో పేట నుంచి వచ్చిన ఆయన మాట్లాడుతుంటే బయట ఉన్న వాళ్ళ నాన్న సుబ్బారావు గారికి వినిపిస్తుంది. 30 మంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా బైబిల్ చదవరే. బైబిల్ ఏం చెబుతుంది? నీ నోరు మామూలుగా 100 రూపాయలు కనుక ఎవరన్నా తీసారా, ఇక ఈ మైక్ కూడా అక్కర్లా, గుడ్లు కూడా దెబ్బగా బయటకు వస్తాయి.
దేవుని వాక్యం చదవటానికి మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన చదువు, మనకిచ్చిన టాలెంట్ వాడకపోతే నిన్ను చదివించి ఉపయోగం ఏముంది? ఏమంటున్నాడు? నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను. దేవునికి స్తోత్రం. గట్టి చదువు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ముందు ఆరాధన పాట పాడారు. ఆరాధన చెయ్యగలిగిన ఆసక్తి, ఆ స్వరం, ఆ బలం ఉంది కాబట్టే ఆరాధనలో నిలబడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఆ మనస్సే లేకపోతే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? అమ్మేం చెప్పింది? ప్రార్థన చేసుకొని, మాకు తెలుసులే. ఏడ తెలిసింది? పడి దెబ్బ తగిలిన తర్వాత ఏమని అరిశాడు? అమ్మా అని గట్టిగా అరిశాడు. రైట్. ఇక ఆ రోజు కాలేజీ పోయింది. తెల్లారి లేచాడు. రోజు పొద్దున్నే అద్దం దగ్గరికి వెళ్ళి తలదూకునేవాడు. ఈరోజు లెగవగానే దెబ్బ తగిలిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నో లెగవగానే ఏం చూస్తాడు? కాలు చూస్తాడు. గోరు ఊడిందా, ఇంకా వేలు ఇంకా వాసిందా, ఇది చూస్తాడు. నిన్నటి వరకు ఇవన్నీ పెద్దగా తెలియలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఘనపరచడానికి, చదవటానికి వాడకపోతే ఇక ఉపయోగం ఏముంది? దేవుడు ఎట్లా బ్లెస్ చేయాలి? నిన్ను ఎట్లా ఆశీర్వదించాలి? దేవుడు ఫలాంది అడుగుతున్నావు, నువ్వేం చేసావని? దుర్దినములు రాకముందే అన్నాడు. అంటే మంచి దినాలప్పుడు నువ్వేదో చెయ్యాలిగా, ఏదో పని చేయాలిగా, ఏదో ఉపయోగపడాలిగా. మరి చెయ్యకపోతే అలా చదువుతల్లి ఏమన్నాడు? నో లేవికాండము 23. అందరు తీయండి తొందరగా. లేవికాండము 23వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఇంకా గట్టిగా. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాక అంటే ఒకళ్ళైనా, ఎనీబడి, బయట ఉన్నోళ్ళని చెప్పాలి. దేవుడు నిర్ణయించిన విశ్రాంతి దినములు కాక అంటే అర్థం, నేను ఆదివారమే పిలువు, నన్ను మిగతా రోజులు నాకు కుదరదు. ఏదైనా ప్రతి నెలలో ఒకరోజు పిలువు వస్తా. హోల్ నైట్ ప్రేయర్ అప్పుడే పిలువు, మధ్యలో కుదరదు నాకు. హోల్ నైట్ ప్రేయర్ అప్పుడు పిలువు, మధ్యలో కుదరదు. ఆదివారం పిలువు, బుధవారం, శుక్రవారం, శనివారం ఇవన్నీ నాకు చెప్పాకు, నువ్వు పద్దాకులు ఇసిగించబాకు. బైబిల్ ఏం చెబుతుంది? ఏమని చెప్పిందండి? చదువయ్యా. ఏమని చెబుతుంది? దేవుడు నియమించిన విశ్రాంతి దినములు కాక, తర్వాత మీరు దానములనిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణనిచ్చు దినములు కాకయు, యెహోవా హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దేవునికి స్తోత్రం. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా యేసయ్యా. నీవేనా రక్షకుడు. ఇటు చూడు తొందరగా. ఈ మందిరం పెట్టి 3 ఏళ్ళు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నవాళ్ళు దాదాపు 20-30 ఏళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చానా? గట్టిగా చెప్పు తొందరగా. కాదు, రాలేదు అని చెప్పండి. పిల్లలు మాట్లాడాలి. అమ్మా నువ్వే మాట్లాడు. పోయినసారి ఏమన్నా నాకు 1000 రూపాయలు ఇచ్చావేంది? అవి ఇంతవరకు తీర్చలేదన్నట్టు కొద్దిగా నవ్వుతూ ఉండు. ఇటు చూడమ్మా, వచ్చాను ఇంతకుముందు ఎప్పుడైనా? రైట్, రాలేదుగా. ఫస్ట్ టైం స్పెషల్గా దాదాపు రాకముందు ఒక 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మైక్ తీసుకొని విసుగు పుట్టేటట్టు మాట్లాడుతున్నాను అనుకో, మీరందరూ ఎడు చూస్తూ ఉంటారు. అబ్బా ఈయనకల్లి ఏం పిలిచావయ్యా
14 సంవత్సరాల తర్వాత పిలిచావా అనిపిస్తుందా అనిపించదా? నిజం చెప్పండి. ఖచ్చితంగా అనిపిస్తుంది. అవునా? రైట్. ఇటు చూడమ్మా పాప, వినమ్మా. ఈరోజే ఫస్ట్ టైం వచ్చావు, నిన్ను ఆటో ఎక్కిచ్చారు, నిన్ను ఇంటికి వచ్చి పిలిచారు. ఎవరో ఇప్పుడు మేము వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇంటి ఆమె అన్ని ఇళ్ళకి వెళ్ళి చెప్పొచ్చిందంట. ఈరోజే ఖచ్చితంగా రమ్మ, మా పాస్టర్ గారి ఇంట్లో స్పెషల్ ఫంక్షన్ ఈరోజు రమ్మారా. ఫస్ట్ టైం వచ్చింది, నీ వెనకాల కూర్చుంది. నువ్వు మోకరిస్తే అమ్మ ఏం చేసిద్ది? మోకరి. నువ్వు చప్పట్లు కొడితే, మాట్లాడు గట్టిగా, చప్పట్లు కొడితే, నువ్వు వందనాలు చెబితే, నువ్వు పాటలు పాడితే, నువ్వు హల్లెలూయా చెబితే, నువ్వు బైబిల్ చదివితే, నువ్వు బైబిల్ మోస్తే, రైట్. నువ్వు వచ్చి నిద్రపోతే నిద్రపోదు. ఈసారి ఆ అమ్మాయి దుప్పట్లు తెచ్చుకుంటుంది. ఎందుకు? 3 ఏళ్ల బట్టి వెళ్తాను, నువ్వు ప్రార్థనలు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. ఫస్ట్ టైం వచ్చిన అమ్మాయి ఏమనుకుంటుంది? ఓహో ఎందుకు వెళ్తుంది, మరి ఏం చేస్తున్నావు? అడు తిరగటం ఇటు తిరగటం, అటు మాటలు ఇటు మాటలు ఆపసాపాలు పడతా ఉంటే మరి దేవుణ్ణి ఘనపరిచేది ఎప్పుడు? దేవుని స్తుతించేది ఎప్పుడు? నీ వెనక వచ్చే వాళ్ళకు ఉజ్జీవంగా మారేది ఎప్పుడు? నువ్వు చేయగలిగినంత దేవుని ఘనపరచకపోతే, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచకపోతే, వాళ్ళందరూ కుర్చీల్లో ఎందుకు కూర్చున్నారు? ఇగో ఈ పిల్లలు కింద ఎందుకు కూర్చున్నారు చెప్పు? మీది కుర్చీల్లో కూర్చునే వయసు కాదు కాబట్టి కింద కూర్చున్నారు. అవునా? వాళ్ళు కింద కూర్చోలేని వయసు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు. చప్పట్లు కొట్టే శక్తి ఉన్నప్పుడు కొట్టకపోతే ఎప్పుడు మరి ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఉజ్జీవం అనేది స్పెషల్ ఆర్డర్ ఇస్తే లారీలో దిగదే. కలిసి పాడాలి, కలిసి చప్పట్లు కొట్టి కలిసి ఘనపరుస్తుంటే అది 20 మంది ఉన్నా 10 మంది ఉన్నా దేవుణ్ణి ఘనపరచడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా. నీవే మా దేవుడవు, నీవే మా తండ్రివి, నీవే మా బోధకుడవు, నీవే మా స్నేహితుడవు, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే మా స్నేహితుడవు. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. నీ కన్నా అందరూ కలిసి పాడదాం. నాకు లేరయ్యా, నీ నామము కన్నా వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు నాకు లేరయ్యా. ప్రయాసపడుతున్నాను ఈ లోకంలో, ఆమేన్. ప్రయాసపడుచున్నాను అందరూ ఈ లోకంలో, నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు, నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు, విశ్రాంతినిచ్చావు, విశ్రాంతినిచ్చావు. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు నాకు యేసయ్యా. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, స్తోత్రం స్తోత్రం. కన్నా వేరెవరు నాకు లేరయ్యా. దేవుని స్తోత్రం. గట్టి చదా హల్లెలూయా హల్లెలూయా. ఇగో విశ్రాంతి దినములు మాత్రమే కాక ఏమంటున్నాడండి? చదువు తల్లి 37వ వచనం. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీరు మ్రొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములు ఇచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలినేమి, ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలను. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. జాగ్రత్తగా వినమ్మ, ముగించబోతున్న టైం అయిపోయింది. విను తల్లి, చివరి మాటలు జాగ్రత్తగా విను. ఒక్క ఆదివారమే అనుకుంటున్నావేమో, ఒక్క ఆదివారం అనుకుంటున్నాం.
13 ఏళ్ళు దాటిని 14వ ఏడు కూడా వెళ్ళిపోద్ది. ఈ కృతజ్ఞత అనేది దేవుని యొక్క హిస్టరీలో మిగిలిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. చెయ్యగలిగినంత చెయ్యి. ఒక అనుభవం చెప్పాలి. చీరాల వాడరేవు లైట్ హౌస్ దగ్గర పాస్టర్ వినయ్ గారు దేవుని మహాకృపను బట్టి 3 సంఘాల్లో పరిచయం చేస్తున్నాడు. ఆ వినయ్ పాస్టర్ గారు నేను అంతకుముందు ఎక్కువ పరిచయలో ఉండేవాళ్ళం. పర్చూరు దాకా వచ్చి చిలకలూరిపేట కలిసి వెళ్ళేవాళ్ళం. పర్చూరులోనే జరిగిన ఒక అనుభవం ఏంటంటే, ఈ పర్చూరు బస్ దిగ్గానే సోడా దగ్గరికి తీసుకెళ్ళి సోడా తాగమన్నాడు, వద్దన్న. కూల్ డ్రింక్ అన్నాడు, వద్దన్న. టీ అన్నాడు, వద్దన్న. హోటల్ దగ్గరికి టిఫిన్ అన్నాడు, వద్దన్న. భోజనం దగ్గర తీసుకెళ్ళాడు, వద్దన్న. ఒక్క మాట అన్నాడు. ఈ మాటని 7 ఏళ్ళు అయింది. పాస్టర్ గారు, నా దగ్గర ఉన్నప్పుడే నేను పెట్టగలను, తినండి సార్. నా దగ్గర లేనప్పుడు నువ్వు అడిగినా కూడా చెప్పు, నువ్వు అడిగినా కూడా నేను పెట్టలేనేమో అన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కొరకు వాడబడ. దేవుడు శక్తి ఇచ్చినప్పుడే. విశ్రాంతి దినములు మాత్రమే కాక ఏ విధంగా అనుకుంటా, ఏ విధంగా, ఏ కారణం చేత అయినా దేవుని ఘనపరచాలంతే. ఏ కారణం చేత అయినా దేవుని మహింపరచాలి. ఏ విధంగానైనా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇదిగో ఏమీ లేదు దేవా, ఇగో వారం రోజులు కాపాడినందుకు నీకు వందనాలు. కృతజ్ఞతాపూర్వకంగా వీలున్నంతగా 3 అనుభవాలు గుర్తుంచుకోమ్మా. 1, నువ్వే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. 2, సాక్ష్యం చెప్పాలి. 3వది, అమ్మ వినమ్మ, 3వది నీ శక్తి కొలది. ఆ శక్తి ఎంతో తెలియదు. ఖచ్చితంగా క్రియారూపకంగా కానుకలు ఇస్తావో, భోజనాలు పెడతావో, పలహారం తెస్తావో, వస్త్రాలు ఇస్తావో, ఘనంగా మీటింగ్లు పెట్టిస్తావు, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నీ ఇష్టం. దేవుని కొరకు ఎప్పుడు కూడా నీ చెయ్యి ఇట్లా ఉండాలి. ఆమెన్. ఎప్పుడు కూడా నీ చెయ్యి ఇచ్చే రీతిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. చివరి 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా తీ తల్లి. హెబ్రీయులకు రాసిన పత్రిక. మిగిలిన దినాలన్నీ కూడా నీతో చెప్పాడు. అటువంటి శ్రేష్టమైన ప్రార్థనా దినాల్లో నువ్వేం చేయాలంటే, హెబ్రీ పత్రిక చూడమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఇంకా గట్టిగా అందరూ చదువుదామా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వస్తున్నారా రారా అన్నది అక్కర్లేదు. ఇప్పుడే చెప్పాను, గోవిందపురం ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళిన మందిరంలో ఎంతమంది ఉంటారు? మాట్లాడు. ఆ వయసు అంతా 60-70 ఏళ్ళు ఒక్కతే మందిరంలో ఉంటుంది. ఒక్కదానివే వచ్చి దేవునితో ఒంటరిగా ప్రార్థించిన అనుభవం ఉందా జీవితంలో? నిజంగా ఉంటే యు ఆర్ సో లక్కీయెస్ట్ పర్సన్ అన్నమాట. ఒంటరిగా దేవునితో గడిపిన అనుభవం ఉంటే బహు అదృష్టవంతురాలవి. బహుగా దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్టు. ఇదిగో పరిశుద్ధ సంఘముగా కూడుట మానక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆదివారం ఇటు చూడమ్మా, జాగ్రత్తగా విను. ఆదివారం వేరే పని, ఆదివారం బిజీ, ఆదివారం ఏదేదో పనుల్లో బిజీ అవ్వకండి. ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రత్యేకంగా దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. చూడయ్యా, న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం కూడా తీసి ఉంచుదాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. ఇంకా గట్టిగా, ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు దేవుణ్ణి బాధ పెట్టారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. దేవుడు క్షమించాడు, దేవుడు దర్శించాడు, దేవుడు కాపాడాడు, దేవుడు కనికరించాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నడిపించాడు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తున్నారు?
మరలా దుష్ట ప్రవర్తన, మరల మాటలు, మరల కాని మాటలు, మరల కాని చూపులు, మరల కాని తలంపులు, మరల దేవుడికి అయిష్టమైన వాటిల్లో ఉంటున్నారు ఇశ్రాయేలీలు. చదువయ్యా, ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తులైరి, యెహోవాను విసర్జించి ఆయన సేవ, అందరూ చెప్పాలి, ఆయన సేవ. రైట్, ఇటు చూడమ్మా, అమ్మా జాగ్రత్తగా విను. యోనాని దేవుడు ఎక్కడికి పంపించాడమ్మా? చెప్పాలి, నినివే పట్టణానికి పంపించాడు సువార్త ప్రకటించమని. రైట్, ఎక్కడికి బయలుదేరాడు? తర్షీష్కి బయలుదేరాడు. ఓడ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అసలు సృష్టికర్తకు సముద్రం తెలియదా? ఓడ తెలియదా? నువ్వు ఏడకెళ్తున్నావో తెలియదా? అడుగు భాగంలోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ చీటీలు వేస్తే చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? మాట్లాడాలి. అయ్యా, మీ వాళ్ళు మా ఓడ ఒకడెక్కాడు, అందుకని తుఫాన్ వచ్చింది. చీటీ అతని పేరు మీదే వచ్చింది. నువ్వెవరు, నీ పేరేంది, నీ దేశమేంది, నీ వ్యాపారం ఏంది, ఇవన్నీ లిస్ట్ అడిగితే ఒక్క మాట అన్నాడు, నేను హెబ్రియుడను, ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు కలవాడను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన సేవ మానివేసి ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన మీద అలిగి ఎక్కడికి వెళ్ళగలవు? దేవుని మీద, దైవజనుల మీద, సంఘం మీద, ప్రార్థన మీద అలిగి దేవుడి మీద అలిగితే ఎక్కడికి వెళ్ళగలవు? ఎవరు ఆదుకోగలరు? సౌలు మీద దేవుడు కోప్పడి దూరం అయిపోయి ఏ విధంగా ఊరిము చేత, తుమ్మీము చేత కానీ, ఇగో దర్శనముల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ ఏ విధంగా కూడా సౌలుకి దేవుడు మాట్లాడట్లా. దేవుడు కోపం వచ్చింది. చనిపోయిన ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు ఒక్క మాట అన్నాడు, జాగ్రత్తగా వినమ్మా, దుర్దినములు రాకముందే సౌలు, దేవుడే నీకు వ్యతిరేకము కాగా నేనేమి చేయగలను? నన్నెందుకు పిలిచావు చెప్పు అంటాడు. అంటే నన్ను అభిషేకించింది నువ్వేగయ్యా, అందుకని పిలిచానంటాడు. దేవుడే వ్యతిరేకమైతే నేనేమి చేయగలను? సేవ మానివేసి ఎక్కడికి? ఆలయం మానివేసి ఎక్కడికి ప్రయాణం? భక్తి మానివేసి ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికి వెళ్ళగలవు? ఏం చేయగలవు? చిన్న మాటకి, చిన్న విషయానికి ఫీల్ అవటం, అలగటం దూరం అయిపోతే, అట్లా అనుకుంటే ఇదిగో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు అందరితో మాట్లాడుతున్నప్పుడు, తర్వాత మరొక సందర్భంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు నన్ను అప్పగిస్తున్నారనగానే పేతురు వచ్చి యేసయ్య చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగునుగా కానీ అని పేతురు అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు? గట్టిగా చెప్పు. దెయ్యం పట్టినోడా వెనక్కపో అన్నట్టు, అవునా కాదా? ఏం దెయ్యం పట్టిన మొహం లాగుంది అని నిన్ను అన్నాను అనుకో, అసలు మందిరంలో కనిపిస్తావు నువ్వు? చెప్పు తొందరగా. ఇక వందనాలు చెబుతావా? పేతురు యేసుక్రీస్తు కంటే పెద్దవాడు, ఏమన్నాడు? సాతానా నా వెనక్కిపో అంటే మైండ్ ఎవరి చెయ్యిని పట్టుకున్నావు? ఎవరి చేతిని పట్టుకున్నావు? ఎవరి చేతిని పట్టుకున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనస్సు అనేది ఉండకూడదు. అందుకని అంటాడు, చదువయ్యా, ఏమన్నాడు? ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు సమాజముగా కూడుట అంటే ప్రార్థనకు రావటం మానివేస్తున్నారంట, కొందరు అసలు సేవే మానివేస్తున్నారంట. అయితే వాళ్ళ సంగతి వదిలేయి అమ్మ, బాగా విను. చివరి అనుభవం ఇటు చూడమ్మా, లాస్ట్లో కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా విను. వాళ్ళ సంగతి వదిలేయి. నీ గురించి చివరి మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబడిపోతున్నప్పుడు దేవదూతలు బయటికి ఎంతమందిని తెచ్చారు?
40 మంది, దాదాపు 60-70 మందిలో ఒక్క దానివి చెబుతున్నా. ధైర్యంగా చెప్పు. తప్పైతే నేనేం కొట్టగా, కరెక్ట్ అయితే అందరు నేర్చుకుంటా. ఓకే, నీకు తెలిసింది కరెక్ట్ గట్టిగా చెప్పడం. 4 కాదు 40 మంది అని కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎంతమంది? 4. ఎవరు? లోతు భార్య, లోతు 2 పిల్లలు. 4 ఆలస్యం చేస్తుంటే దేవదూతలు చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? తగలబడిపోవాలి అవి. దేవుని ఉగ్ర తగలబడిపోవాలి. తీసుకొని వస్తుంటే బాగా వినయ్యా, తగలబడిపోవాలి. వస్తుండగానే నడుస్తున్నప్పుడే భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. దేవుడు ఏం చెప్పాడు? ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా ఏం చేసినా, యేసుక్రీస్తును వెనక నుంచి ఒక అతను పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు పిడిగుద్దు గుద్దితే యేసయ్య అన్నాడు, అయ్యా కొట్టావు, ఓకే, నేను అన్న మాటలో ఏదైనా తప్పుంటే చెప్పు, లేదా నన్నెందుకు కొట్టావో చెప్పమన్నాడు. నన్నెందుకు కొట్టావో చెప్పన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసిన పరిశుద్ధుడు మౌనంగా నీ కోసం నా కోసం తలదించుకున్నాడు. చిన్న మాటకే ఆలయానికి దైవజనునికి దూరం అయిపోతే ప్రవక్త పలికిన మాట దేవుడే దూరం అయితే నేనేం చేయగలను? ఎవరు కాపాడగలరు? తండ్రి ఇంటి నుండి తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోతే చివరి గమ్యం ఎక్కడికి వెళ్ళింది? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళింది. దేవుణ్ణి కాదని ఎక్కడికి? బైబిల్ కాదని ఎక్కడికి? ఆరాధన కాదని ఎక్కడికి? పరిశుద్ధత కాదని ఎక్కడికి? చిన్నదానికే దూరం అయిపోతే ఇదిగో లోతు వెనక్కి తిరగొద్దు అంతే. ఆశ్చర్యం ఏం తెలుసా? భార్య వెనక్కి తిరిగింది, ఏమైపోయింది? రైట్. వెంటనే ఎందుకైందో చెప్పగలరా? ఎనీబడి? ఉగ్రత వీళ్ళను కూడా వెంబడిస్తుంది. ఐ రైట్? వెనక్కి తిరిగితే నాశనం చేయాలని రెడీగా ఉంది. ఉప్పు స్తంభం అయిపోయింది. రైట్. లోతు ఏం చేశాడు చెప్పాలి? భార్య చచ్చిపోయినా కూడా బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు. నీ గురి దేవుని వైపే. దేవుని మీద మనస్సు పెట్టు. ఆయనే వచ్చింది, ఆయనే త్యాగం చేసింది, ఆయనే కొరడ దెబ్బలు తినింది, ఆయనే నిన్ను రక్షించింది. మనుషుల వైపు చూడబాకు. ఎన్నో అవమానాలు ఎదురైనా మౌనంగా తలదించు. అమ్మాయిడు చూడమ్మా, మీలో సముద్రం దగ్గరికి ఇంకా వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ బాగా విను. వెళ్ళగానే నువ్వు వెళ్ళి నిలబడగానే భూమిని కూడా ముంచి వేయగలిగినంత మహాసముద్రం నువ్వు వెళ్ళి నిలబడగానే ముందు నిన్నొచ్చి ఎట్లా పలకరిస్తుంది? నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీ కాళ్ళను టచ్ చేస్తుంది. రైట్? నీ కాళ్ళను టచ్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు తలదించుకుంటే అలలు అవే పోతాయి. అలలు అవే పోతాయి. నిలబడితే ఒడ్డు కొట్టుకొస్తావు. తలదించుకుంటే ఎంత పెద్ద అలైనా అదే దాటిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో సేవ మానేసే మనస్సొద్దు. ఇదిగో సమాజముగా కూడే మనస్సొద్దు. చివరి ఒకే ఒక్క అనుభవం చూడు తల్లి. ఇర్మియా 4:4. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4 చదువుకొని ప్రార్థన చేసుకో. పేజ్ నెంబర్ నాన్న 6:30. చూడమ్మా 6:30 త్వరగా తీద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువయ్యా. ఇంకా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవిధేయులై ఉండుట మానుకోవాలి. విధేయత చూపించు, లోబడు, మౌనంగా తలదించుకో. దేవునికి భయపడు, వాక్యానికి భయపడు, దేవుని శక్తికి భయపడు, దైవజనుని గౌరవించు,
అవిధేయుడై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా యెరూషలేము వారలారా యెహోవాకు లోబడి ఉండండి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దయగల వారిపై దయ చూపించను, వికటము చూపును దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపు గర్విష్ఠుల యొక్క గర్వమున నచును గర్విష్ఠుల యొక్క గర్వమున నచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం పరిపూర్ణమైనది నీ నామం యెహోవా. దేవుని స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. దయగల వారిపై దయచు, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వము అణచును. తర్వాత మాట ఏంది? సర్వము ఎరిగిన సర్వాధికారి. సమూయేలు, దావీదు యొక్క అన్నదమ్ములు చూస్తున్న పై రూపాన్ని చూస్తున్నావు, నీ దేవుడైన యెహోవా అంతరంగాన్ని చూసేవాడు. ప్రైజ్ ది లార్డ్. అంతరంగాన్ని చూసేవాడు కనుక యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, చేతులు జోడిద్దాం. ఒకవేళ మోకాళ్ళు వంగితే పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కాక మిగిలిన వారు